హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే కనుక మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా నేను గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నానండి. ఇదేంటంటే మనం ఫ్రైడ్ రైస్కి కాబట్టి ఈ కడాయి అనేది కొంచెం మనం అంటే ఖాళీగా ఉన్నది తీసుకుంటే లాస్ట్లో మనం రైస్ కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇలా కడాయి పెట్టుకుని కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో ఆయిల్ వేస్తున్నానండి. మీ దగ్గర నెయ్యి ఉంటే అంటే గీ ఉంటే కనుక కంప్లీట్గా గీ వేసుకొని చేయొచ్చు, చాలా టేస్టీ ఉంటుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కొంచెం ఆయిల్ వేస్తున్నాను, కొంచెం గీ వేస్తున్నాను అనమాట. సో చాయిస్ కంప్లీట్గా మీదేనండి. కంప్లీట్గా గీ వేసుకోండి, లేకపోతే కంప్లీట్గా ఆయిల్ వేసినా పర్వాలేదు. సో నేను ఇక్కడైతే మాత్రం కొంచెం ఇది వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం కొంచెం వేడెక్కనివ్వాలి. చూసారు కదండి, మనకి ఆయిల్ అనేది వేడెక్కిపోయింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను బిర్యానీ సరుకులు చూపిస్తున్నాను కదండి. సో ఇవి వేసుకుని కొంచెం సేపు వేగనివ్వాలి. యాక్చువల్గా వీటిలో నాకు కొన్ని పేర్లు తెలియదండి, అందుకే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అండ్ నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో రైస్కి ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. సో అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఎన్ని తీసుకోవాలనేది. అండ్ ఇవి కొంచెం మనకి ఫ్రై అవ్వాలి, జస్ట్ ఒక 1 minute ఫ్రై అయితే సరిపోతుంది. అండ్ ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ అదేవిధంగా పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మీకు పక్కన ఇమేజ్ చూపించాను కదా, సో ఆ సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. అండ్ అదేవిధంగా 2 పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. సో ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలండి, మనకి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వాలి. సో చూసారు కదండి, ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి మనం వేయించుకోవాలి. చూసారు కదండి, ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేను 2 eggs తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, బట్ ప్రజెంట్ అయితే నేను ఇక్కడ 2 eggs తీసుకుంటున్నానండి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నది ఉంది కదా, దాన్ని కొంచెం సైడ్కి జరిపి దీని పక్కనే మనం ఫ్రై చేసుకున్నట్లయితే కనుక మనకి ఆ ఎగ్ అనేది కొంచెం బాగా ఫ్రై అవుతుందండి. సో అందుకని నేను దానికి సైడ్కి పెట్టాను అనమాట. ఇది చాలామందికి తెలుసు కదా. సో ఇలా మనం ఒకసారి ఎగ్ అనేది ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో నేను కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. ఈ ఫ్రైడ్ రైస్లో ఏంటంటే మనం ఎంత ఎక్కువ కరివేపాకు వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. సో కొత్తిమీర కంటే కూడా కరివేపాకు చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు కొంచెం నేను కరివేపాకు వేస్తాను, లాస్ట్లో ఇంకా కొంచెం యాడ్ చేసుకుందాము. అండ్ ఈ కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, అక్కడ నేను కరివేపాకు ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నానండి. ఈ కరివేపాకు అంతా కూడా నేను ఫ్రైడ్ రైస్ కంప్లీట్ అయ్యేసరికి వేస్తాను. ఇప్పుడు దీంట్లో నేను ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ క్యారెట్ తీసుకున్నాను. సో ఈ క్యారెట్ అనేది వేసుకుని ఒక 50% కుక్ అయితే సరిపోతుందండి. మొత్తం కంప్లీట్గా ఏం కుక్ అవ్వని అవసరం లేదు. ఒక 50% కుక్ అయ్యేంత వరకు కూడా మనం లిడ్ అనేది క్లోజ్ చేసేసుకుని కుక్ అవనిద్దాము. చూసారు కదండి, ఇలా ఒక 5 minutes మనం మగ్గనిస్తే సరిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు నేను తురుము పెట్టుకున్న క్యాబేజ్ వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా ఇంకొక 5 minutes మనం మగ్గనిస్తే సరిపోతుందండి. ఇది కూడా అంతే, కంప్లీట్గా మగ్గనవసరం లేదు. ఒక 50% మగ్గితే సరిపోతుంది.
ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. సో ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ మనకి కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే దీంట్లో మనం రైస్ యాడ్ చేస్తాం కాబట్టి. సో నేను ఇప్పుడైతే కొంచెం యాడ్ చేస్తున్నాను, తర్వాత లాస్ట్లో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని యాడ్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా ఇక్కడ నేను గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. గరం మసాలా అనేది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. సో గరం మసాలా అండ్ అదేవిధంగా చికెన్ మసాలా మాత్రం కంపల్సరీ ఉండాలండి. సో చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం దీని అంతా కూడా ఒకసారి మనం కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మనం మూత పెట్టేసుకుని ఇంకొక 2 మినిట్స్ మనం కుక్ అవనిస్తే సరిపోతుందండి. ఇలా 2 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఈ రైస్ నేను నార్మల్గా రోజు ఎలా అయితే మనం వండుకుంటామో అలానే నేను ఈ రైస్ అనేది కుక్ చేశానండి. సో ఇక్కడ నేను బాస్మతి రైస్ యూస్ చేయట్లేదు, నార్మల్ ఇంట్లో యూస్ చేసే రైస్ యూస్ చేశానండి. అండ్ దీంట్లో మనం కొంచెంగా రైస్ అనేది మనం కలుపుకుంటూ ఉండాలి. అంతా ఒకసారి అయితే ఏమవుతుందంటే మనకి సరిగ్గా మిక్స్ అవ్వదన్నమాట. సో కొంచెం రైస్ వేసుకుని కొంచెం కరివేపాకు చూపించాను కదండి, సో ఆ కరివేపాకు కొంచెం వేసుకుంటూ కంప్లీట్గా కలుపుకోవాలండి. అప్పుడు మీకు ఏంటంటే మధ్యలో ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేస్తూ ఉండండి. టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు మీరు రైస్ కలపడం అనేది ఆపేయండి. చూసారు కదండి, మన ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి అండ్ టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఓకేనా? నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్.